నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు బుడమేరు జలవిలయం నుంచి కోలుకుంటున్న బెజవాడ ముమ్మరంగా సాగుతున్న సహాయ చర్యలు హెలికాప్టర్లు డ్రోన్లతో ఆహార పంపిణీ బాధితులకు అందుతున్న సాయంపై రోజంతా సీఎం సమీక్ష జేసీబీపై తిరుగుతూ ఆరా అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని సహించబోనని హెచ్చరిక బెజవాడ పర్యటనలో జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపాటు ప్రజలు కష్టాల్లో ఉంటే దుర్మార్గపు రాజకీయాలేంటని సూటి ప్రశ్నలు వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు రేవంత్ రెడ్డి పర్యటన బాధితులందరినీ ఆదుకుంటామని హామీ ప్రతిపక్షాల విమర్శలపై మండిపాటు జలవనరుల ఆక్రమణల వల్లే ముంపు పెరుగుతోందన్న సీఎం తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశం జిల్లాలో హైడ్రా తరహా వ్యవస్థలు ప్రభుత్వ తప్పిదం వల్లే ముంపు పెరిగిందన్న బీఆర్ఎస్ నేతలు ఖమ్మంలో బాధితులకు పరామర్శ తెలంగాణను కేంద్రం ఆదుకోవడం లేదని విమర్శ హత్యాచార దోషులకు మరణశిక్ష విధించే బిల్లుకు బంగాల్ అసెంబ్లీ ఆమోదం పెరోల్ రాకుండా నిబంధన సత్వర న్యాయం లభిస్తుందన్న మమత సైన్యానికి కొత్త తరం యుద్ధ ట్యాంకులు అందించేందుకు కేంద్రం నిర్ణయం 1,44,716 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలకు ఆమోదం బుడమేరు సృష్టించిన జల విలయానికి విజయవాడలో ముంపు బారిన పడిన ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. సింగనగర్లో 3 రోజులుగా వరదలో మగ్గిన జనం క్రమంగా బయటకు వస్తున్నారు. రాజరాజేశ్వరిపేట సహా పలు కాలనీలు మెల్లగా ముంపు నుంచి బయటపడుతున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రులు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ సింగనగర్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. 3 రోజులు ముంపులో బిక్కుబిక్కుమంటూ గడిపిన జనం కాస్త ఊపిరి పీల్చుతున్నారు. కొన్ని చోట్ల ఇంకా సామాన్లు వాహనాలు నీటిలోనే నానుతుండగా ఇళ్లలో చేరిన బురదను బయటకు పంపేందుకు అవస్థలు పడుతున్నారు. నిత్యావసరాలు తడిచిపోయాయని వాపోతున్నారు. ఇంత వరద ఎప్పుడూ చూడలేదన్నారు. ఇళ్లలో ఉండే పరిస్థితి లేని వారిని ప్రభుత్వ సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పాత రాజరాజేశ్వరిపేటలో మోకాళ్లతో నీళ్లలో జనం ఇబ్బంది పడుతున్నారు. 3 రోజులుగా ఇళ్లలోని నీరు అలాగే ఉండగా పడవలపై ట్యూబులపై సామాన్లు తరలిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న వారిని స్థానిక యువత పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. అజిత్ సింగ్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు 45, 46, 47 డివిజన్లలో నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చురుగ్గా చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాలనీలో ముంపు బారిన పడిన వారికి అన్నపానీయాలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తక్షణమే తరలించాలన్నారు. విద్యాధరపురంలో బస్సు డిపోలోని 40 బస్సులు ఇంకా నీటిలోనే ఉన్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు లేక అనేక రూట్లలో వెళ్లే బస్సు సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. కొన్ని రూట్లలో బస్సుల కొరతతో దూర ప్రాంతాలకు సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. భవానీపురం స్వాతి సెంటర్లోని కాలనీలను ఇంకా ముంపు వీడలేదు. వరద ప్రాంతాల్లో పర్యటించిన హోంమంత్రి అనిత ప్రజలకు ఆహార పొట్లాలు, నీరు పంపిణీ చేశారు. మోకాల్లోతు నీరు నిలిచి ఉండగా ట్రాక్టర్ పైన ప్రయాణం చేస్తూ కాలనీవాసులకు ఆహారం అందించారు. చిన్నారులు, మహిళలు, ప్రత్యేక ఇబ్బందికర పరిస్థితులున్న వారి వివరాలు తెలుసుకున్నారు. నెడమనూరులో కాలేజీలు ముంపులోనే ఉండగా సెలవులు ప్రకటించారు. విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లారు. కృష్ణా దిగువ ప్రాంతంలో వరద నెమ్మదించగా రామలింగేశ్వర నగర్ను ముంపు వీడుతోంది. నిత్యావసరాల కోసం ప్రజలు బయటకొస్తుండగా బాధితులకు ఆహార ప్యాకెట్లు, మంచినీటిని సహాయ బృందాలు పంపిణీ చేస్తున్నాయి. రణధీర్ నగర్, రాణిగారి తోట ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సంధ్యారాణి బాధితులను పరామర్శించారు. యనమల కుదురు ప్రాంతంలోని పలు కాలనీల్లో ప్రజలు ఇళ్లు శుభ్రం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. పునరావాస కేంద్రాలు, ఎత్తైన ప్రాంతాల్లోని వారికి ప్రభుత్వం పలు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు భోజనం అందిస్తున్నారు. నగరంలోని ముంపు ప్రాంతాలకు ఆహార ప్యాకెట్లు పంపిణీని మంత్రి నారాయణ పరిశీలించారు.
నగరంలోని ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో అపశృతి జరిగింది. ప్రమాదవశాత్తు షాక్ కొట్టి వజ్రాల కోటేశ్వరరావు అనే లైన్మెన్ మృతి చెందాడు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ వద్ద వరద ముంపులోనే ఓ మహిళ ప్రసవించింది. ఈ సమాచారం అందుకున్న పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా బోట్లో వెళ్లి తల్లి బిడ్డను క్షేమంగా సురక్షిత ప్రాంతానికి తరలించారు. అప్పుడే పుట్టిన బిడ్డని సురక్షితంగా తీసుకుని వచ్చిన అధికార యంత్రాంగానికి ప్రజలు అభినందనలు తెలిపారు. వరద సహాయ చర్యల్లో అధికారులు, మంత్రులు ఎవరు నిర్లక్ష్యం ప్రదర్శించినా చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అలసత్వం ప్రదర్శించిన ఒక అధికారి సస్పెండ్ అయ్యారన్న ఆయన ఇకపై ఎవరిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జేసీబీపై 4.5 గంటలకు పైనే తిరిగిన చంద్రబాబు బాధితులకు 3 పూటల ఆహారం అందించే బాధ్యత అధికారులదేనని తేల్చి చెప్పారు. జగన్ తీరుపై మండిపడ్డారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆహార పదార్థాలు చేరడం లేదనే ఫిర్యాదులను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. వరద బాధితులందరికీ సాయం అందుతుందో లేదో స్వయంగా పరిశీలించేందుకు సీఎం తన కాన్వాయ్ వదిలి జేసీబీపైనే గంటల తరబడి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా తిరుగుతూ బాధితులను పలకరించి వారికి అందుతోన్న సాయంపై ఆరా తీశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో చివరి ఇళ్లకు ఆహారం అందడం లేదన్న అంశంపై అధికారులను ఆరా తీశారు. అంతకుముందు వరద సహాయక చర్యలు, ఆహారం పంపిణీపై విధుల్లో ఉన్న అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆహారం పంపిణీని మరింత పగడ్బందీగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాధితులు ఆహార పదార్థాల కోసం గుమిగూడడం వల్ల ఇబ్బందులు తలెత్తుతోన్న నేపథ్యంలో సచివాలయాల వారీగా పంపిణీ చేయాలని ఆదేశించారు. విజయవాడ పరిధిలోని 179 సచివాలయాలకు 179 మంది అధికారులను నియమించారు. డివిజన్ కు ఒక ఐఏఎస్ ను పర్యవేక్షణకు పెట్టారు. ముప్పూటల అన్నపానీయాల సరఫరా సక్రమంగా చేసే బాధ్యత వారిదేనని తేల్చి చెప్పారు. బాధితులు కొంత సంయమనం పాటించాలని కోరారు. రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను కంట్రోల్ రూమ్ నుంచి. ఏదైనా అవసరమైతే ఎక్స్ట్రా ప్రొక్యూర్ చేయడానికి కూడా ఏమీ అనకాడం. మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. ఇది అవుతానే శానిటేషన్ మీద ఉంటాం, అదే మరి రీహాబిలిటేషన్ చేయాలి. ఈ 2-3 రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. ప్రజలకు కూడా కోరుతున్నాం, సంయమనం పాటించండి. ఒక అర్ధ గంట ఆలస్యం అవుతుందని ఆవేశంగా వస్తే అది 4 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయితే కయాస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా. ప్రజలు కూడా వరద బాధితుల్ని ఆదుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. వరద సహాయక కార్యక్రమాల్లో అలసత్వాన్ని సహించేది లేదని అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్, దట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ. బీ క్లియర్. ఒకవేళ వీఆర్లో పెట్టాడు సిఎస్ఓ, లేదంటే మా డీజీ గారు ఓవర్లుక్ అయ్యారు, ఓవర్లుక్ అయితే పనిచేయవా? నువ్వు జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు. మీకు మేము ఇవ్వకపోవచ్చు జీతం, ప్రజలు ఇస్తున్నారు. 5 సంవత్సరాలు పనిచేయడం మానేశారు. ఏం చేయాలో నాకు కూడా తెలియని పరిస్థితికి వచ్చా. ఇప్పుడు జక్కంపూడిలో ఒక ఆఫీసరు సరిగా తీసుకపోతే సస్పెన్షన్ అయ్యింది. ఇంకెవరిని నేను ఉపేక్షించను. మంత్రులు కూడా సరిగా చేసిన పని చేయకపోతే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు జగన్ దుర్మార్గపు రాజకీయాలు చేయడం ఏంటని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల ఇష్యూ రేజ్ చేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది? మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన ఏంటంటే? నిన్న వచ్చి 5 నిమిషాలు వచ్చి షో చేసి ఒక్క వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి, ఒక వ్యక్తిని పరామర్శించారండి, ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడిగా చేశారండి. ఏంటివన్నీ? వికృతమైన చేష్టలు, పనికిరాని చేష్టలు. ఎవరు చేయరు ఇవన్నీ. అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని. ఏది చేసిన ఇదే మరిగా. ప్రకాశం బ్యారేజీ వద్దకు బోట్లు ఎలా కొట్టుకొచ్చాయో విచారణ జరిపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద తెలంగాణ ప్రాంతం నుంచి మున్నేరుకు వచ్చే వరద పూర్తిగా తగ్గుతోంది. నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి. మున్నేరు వరదకు ఐతవరం హైవే రహదారి చాలా వరకు ధ్వంసమైంది. మున్నేరు వరద తగ్గడంతో కొట్టుకుపోయిన 13 కార్లు, 5 బైకులు, 1 ఆటో పొలాల్లో బయటపడ్డాయి. వాటి యజమానులు జేసీబీల సాయంతో వాహనాలను ఒడ్డుకు చేర్చారు. చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామానికి వెళ్లే R&B రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. తోటరావులపాడు నుంచి చింతలపాడు వైపు వెళ్లే రోడ్డు కొట్టుకుపోగా ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రహదారికి వెంటనే మరమ్మతు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. వరద ఉధృతి తగ్గడం వల్ల ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో
ముంపునకు గురైన గ్రామాలు క్రమంగా కోలుకుంటున్నాయి. వరదలు మిగిల్చిన నష్టాన్ని చూసి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంకలో 10 అడుగుల ఎత్తులో వరద ప్రవహిస్తోంది. వరదలకు దివిసీమలో వాణిజ్య ఆక్వా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అవనిగడ్డ, నాగాయిలంక, కోడూరు, మోపుదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో అరటి, కంద, పసుపు, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మున్నేరు వరద ఉధృతికి కిలోమీటర్ పొడవైన లింగాల వంతెనపై భారీ గంట్లు ఏర్పడ్డాయి. కాంక్రీటు స్లాబులు కోతకు గురయ్యాయి. జగ్గయ్యపేట నుంచి ఖమ్మంకు రాకపోకలు నిలిచిపోయాయి. వీరులపాడు మండలంలో వైరా, కట్టలేరు వరద ఉధృతికి రహదారులు ధ్వంసమయ్యాయి. బాపట్ల జిల్లా కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలోని లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై ప్రత్యేక డ్రైవ్ చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రకృతి వైపరీత్యం కంటే జలవనరుల ఆక్రమణ వల్లే తీరని నష్టం జరుగుతోందన్న ఆయన జిల్లాలోనూ హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమణలు తొలగించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు సహకరిస్తారా అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలు వరద బాధితులను పరామర్శిస్తుంటే తెలంగాణలో కేసీఆర్ ఎక్కడున్నారని నిలదీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పర్యటించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి చేరుకున్న రేవంత్ రెడ్డి పురుషోత్తమాయగూడెం వద్ద వరదలో కొట్టుకుపోయిన తండ్రి కూతుళ్లు నునావత్ మోహన్ లాల్, అశ్విని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇద్దరి చిత్రపటాలకు నివాళులర్పించారు. అశ్విని సోదరుడికి ఉద్యోగం ఇచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తర్వాత మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయ్యగూడెం బ్రిడ్జి వద్ద పరిస్థితులను పరిశీలించారు. ఆకేరు వాగుపై దెబ్బతిన్న వంతెన పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీతారాం నాయక్ తండాలో వరద బాధితులను సీఎం పరామర్శించారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం మహబూబాబాద్ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 30,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్న ఆయన పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 సాయం చేస్తామన్నారు. సీతారామ తండాలో ప్రజలకు అండగా నిలిచిన ఎస్ఐ నగేష్ ను సీఎం అభినందించారు. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి 2,000 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వైపరీత్యం కంటే జలవనరుల ఆక్రమణ వల్లే తీరని నష్టం జరుగుతోందని రేవంత్ చెప్పారు. చెరువుల ఆక్రమణల అంతు చూసే కార్యాచరణను అమలు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పరిమితిలో ఏర్పాటు చేసిన యంత్రాంగము జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ని ఎవాల్యుయేట్ చేసుకోండి. ఎవరున్నా తొలగించాల్సిందే. ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది. ఈ గుణపాఠం జరిగిన సంఘటనల నుంచి మనం నేర్చుకోవాలి. అందుకే నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా. రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. ఏ ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తాము ప్రశ్నించిన తర్వాత బీఆర్ఎస్ నేతలు బాధితుల పరామర్శకు బయలుదేరారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్కసారైనా పరామర్శించారా? ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. నిరంతరాయంగా ప్రజల్లో ఉండి సహాయ చర్యలు చేపడుతుంటే బురద రాజకీయాలు చేయడం సరికాదని రేవంత్ రెడ్డి విమర్శించారు. హరీష్ రావు గారు, మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాల్వల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇక ప్రభుత్వం ఈ వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిందా, వ్యవహరించలేదా ప్రజలు తెలుస్తారు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. ఏ రోజైనా చంద్రశేఖరరావు గారు వరదలు వచ్చినా, ప్రమాదాలలో ప్రజలు చనిపోయినా ఒక్క రోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చిండ్రా? మాసాయిపేటలో రైలు కింద వాడి స్కూల్ పిల్లలు 30-40 మంది చచ్చిపోతే ఆయన సొంత నియోజకవర్గం చచ్చిపోతే కూడా ఆ కుటుంబాలను పరామర్శించడానికి ఓలే. మానవత్వం లేని వ్యక్తిగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు మరి అవతల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మా నాయకురాలు షర్మిల గారు ప్రజలకి వెళ్ళి కష్టపడ్డల దగ్గర ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? అసలు ఉన్నాడా? 1,00,000 కోట్లు అక్రమంగా సంపాదించుకొని అమెరికాలో జల్సాలు చేస్తున్నాడు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాబాద్ ప్రజలు బలైపోయారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వరద సహాయక చర్యల్లో కాంగ్రెస్ వైఫల్యం కనిపిస్తోందని మండిపడ్డారు. సూర్యాపేట, ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్ పర్యటించారు. ఇది ప్రకృతి విలయం కాదని, ప్రభుత్వం తప్పిదం వల్లనే జరిగిందని ఆరోపించారు. వరదల్లో కూడా ప్రతిపక్షాలపైనే సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం కూడా విఫలమైందని, ఘోర విపత్తు జరిగినా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఎందుకు పంపలేదని హరీష్ రావు ప్రశ్నించారు. అందరం కలిసి వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. వరదల్లో మృతి చెందిన వారి సంఖ్యను కూడా ప్రభుత్వం తక్కువగా చూపుతోందని హరీష్ రావు ఆరోపించారు. 12 గంటలు డాబాల మీద ఉంటే కనీసం తాగడానికి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోయింది. ఏం చేస్తున్నారు? వరద తగ్గి దాదాపు 48 గంటలైనా ప్రజల్ని ఆదుకోరా? అన్నం కూడా పెట్టడంలో ఫెయిల్ అయిపోయింది ఈ ప్రభుత్వం. కనీసం ఇంత భోజనం ప్యాకెట్లన్నా పంపాలి కదా. కేంద్రం కూడా ఫెయిల్ అయిపోయింది. రోజు 8 + 8 = 16 కాదు, 0 అయింది. ఏమైంది? కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు పంపలేకపోయారు? కనీసం ఒక హెలికాప్టర్ ఎందుకు పంపలేకపోయారు? ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోండి, మేము వస్తాం. ప్రధానమంత్రి నిలదీద్దాం, పదండి. ఎందుకు మన రాష్ట్రానికి సాయం చేయరు అడుగుదాం. ఖమ్మంలో వరద బాధితుల పరామర్శ సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఖమ్మంలోని బొక్కలగడ్డలో వరద బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లినప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. అనంతరం ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు వేయగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కారు ధ్వంసమైంది. ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు వరద బాధితులను పరామర్శించేందుకు వస్తే కాంగ్రెస్ శ్రేణులు దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. దేశంలో జాతీయ విపత్తు ఎక్కడా ప్రకటించలేదని, నిధులు ఇస్తున్నప్పుడు జాతీయ విపత్తుగా ప్రకటించడం ఎందుకని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వరదల పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రం సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు. వరదల వల్ల మృతి చెందిన కుటుంబాలకు కేంద్రం 3 లక్షల పరిహారం ఇస్తుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆవులు, గొర్రెలకు కూడా పరిహారం ఇస్తుందన్నారు. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయాలని పీఎంఓ ఆదేశించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వద్ద ఎస్డీఆర్ఎఫ్ నిధులు 1345 కోట్లు ఉన్నాయని, ఆ నిధులతో వరద బాధితులను ఆదుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా కేంద్ర అధికార బృందాలు వచ్చి ఆ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పర్యటించిన ఆధారంగా అంచనా వేసి రాష్ట్రానికి సహకారం అందిస్తారు. కాబట్టి అది వెంటనే ఆ రకమైనటువంటి కార్యక్రమాలకు ముందుకు వెళ్ళవచ్చు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. డిజాస్టర్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత కేంద్ర బృందాలు వస్తాయి, దానికి సంబంధించినటువంటి నివేదికలు తీసుకుపోయిన తర్వాత అడిషనల్ ఫండ్స్ ఇస్తారు. ఇప్పుడు జాతీయ విపత్తు ఏడ ప్రకటిస్తున్నారు. ఇప్పుడు సహాయం చేస్తున్నాం కదా, ఏ విపత్తు అయితే ప్రజలను ఆదుకోవాలి, వాళ్ళకు సహకారం అందించాలి. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వ తప్పిదాల వల్లే బెజవాడకు వరద కష్టాలు వచ్చాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించారు. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి వ్యక్తిగతంగా ₹1 కోటి విరాళం ప్రకటించారు. విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవకు ముందుకు రావాలని పవన్ కోరారు. ఒకటిది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు. ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యేది ఒకటి బుడమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసిందంటే బీఆర్ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు 262 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అంటే ఇది ముందు రోజే అనుకున్నాను. 1వ తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది మాకు. వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ పటిష్టంగా ఉందని, 2 గేట్లు మాత్రమే స్వల్పంగా దెబ్బతిన్నాయని మాజీ చీఫ్ ఇంజనీర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు స్పష్టం చేశారు. బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్లను మాజీ మంత్రి దేవినేని ఉమతో పరిశీలించిన ఆయన గేట్ల నిర్వహణకు నిర్మించిన వంతెన పైకి ఎక్కి పరిశీలించారు. తర్వాత బ్యారేజ్ పరిస్థితిపై అధికారులతో కన్నయ్య నాయుడు సమావేశమయ్యారు. తొలుత గేట్లకు అడ్డంగా ఉన్న భారీ పడవలను తొలగించాలని, అప్పుడే మరమ్మతులు ప్రారంభించడం సాధ్యమని సూచించారు. బ్యారేజ్లో వరద 5 లక్షల క్యూసెక్కులకు తగ్గాకే మరమ్మతులు చేపట్టాలన్నారు. కౌంటర్ వెయిట్ బ్రేక్ అయిందని కొత్త బాక్సులను డిజైన్ చేశామని కన్నయ్య నాయుడు తెలిపారు. కౌంటర్ వెయిట్ లేకున్నా గేట్లు దింపే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వారం 15 రోజుల్లో బ్యారేజ్ సమస్యను పరిష్కరించవచ్చని కన్నయ్య నాయుడు పేర్కొన్నారు.
ఖమ్మంలో మున్నేరు వరద తగ్గినా అది మిగిల్చిన బురద బాధితులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇళ్లలోని విలువైన సామాగ్రి వస్తువులు నీటిలో తడిసి పాడైపోగా ఇంటా బయట బురదను శుభ్రం చేసేందుకు బాధిత ప్రజలు శ్రమిస్తున్నారు. వీధుల్లో బురద వ్యర్థాలను తొలగించేందుకు వస్తున్న మున్సిపల్ సిబ్బంది ఏమాత్రం సరిపోవడం లేదు. తొందరగా రోడ్లు శుభ్రం చేయాలని ముంపు బాధితులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్గూడెం వరదలకు కకావికలమైంది. పాలేరు ఉధృతితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద తగ్గిన తర్వాత బయటపడిన దృశ్యాలు అక్కడ జరిగిన విలయానికి అద్దం పడుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా సిద్దాపూర్ శివారు దుందుబి వాగులో చిక్కుకున్న 10 మందిని చెంచులను అచ్చంపేట దేవరకొండ పోలీసులు రక్షించారు. నల్గొండ జిల్లా గోనబోయినపల్లికి చెందిన జల్లల్ గురుబయ్య కుటుంబ సభ్యులు 3 రోజుల క్రితం చేపల వేటకు వెళ్లారు. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో వాగు మధ్యలో గడ్డకు చేరుకున్నారు. 2 రోజుల నుంచి వాగు ఉధృతి తగ్గునందున అక్కడే ఉండిపోవలసి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించారు. ఈ ఉదయం అగ్నిమాపక సిబ్బంది సాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. దేవరకొండ అచ్చంపేట ఎమ్మెల్యేలు బాలునాయక్ వంశీకృష్ణ పరిస్థితిని సమీక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం తెలుగు సినీ రంగ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ 2 రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. మహేష్ బాబు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా 2 రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ 15 లక్షల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీలు 25 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. విశ్వక్సేన్ 5 లక్షల చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. సినీ నటి అనన్య నాగళ్ల చెరో 2.5 లక్షల విరాళం ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీఎం చంద్రబాబును కలిసి ₹1 కోటి చెక్ అందించారు. తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న 5 లక్షల విరాళం ప్రకటించారు. వరద బాధితుల సహాయం కోసం తెలంగాణ ఉద్యోగుల ఐకాసా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ప్రకటించింది. దాదాపు 130 కోట్ల రూపాయలను అందజేయాలని ఐకాసా తీర్మానం చేసింది. నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, 4వ తరగతి ఉద్యోగులు సెప్టెంబర్ నెల జీతంలో ఒకరోజు మూల వేతనం మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు ప్రకటించారు. ఛత్తీస్గఢ్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బస్తర్ ప్రాంతంలో డిస్టిక్ రిజర్వ్ గార్డ్, సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఉదయం 10:30 ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల తర్వాత ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్ 303, 12 బోర్ ఆయుధాలు, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. హత్యాచార దోషులకు మరణశిక్ష విధించే యాంటీ రేప్ బిల్లుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అత్యాచార దోషులకు పెరోల్ లేకుండా జీవిత ఖైదు విధించేందుకు కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. అపరాజిత స్త్రీ పిల్లల బిల్లు 2024 పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లును బెంగాల్ న్యాయశాఖ మంత్రి మొలాయ్ ఘాటక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి మహిళలు, పిల్లల రక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా బెంగాల్ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి బిల్లుకు పలు సవరణలు సూచించగా స్పీకర్ తిరస్కరించారు. మహిళల రక్షణకు సమర్థవంతమైన చట్టాలను అమలు చేయలేకపోయిన ప్రధాని, కేంద్ర హోంమంత్రి, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు రాజీనామా చేయాలని బిల్లుపై మాట్లాడిన బంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. రక్షణ శాఖకు కొత్త తరం యుద్ధ ట్యాంకులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే దిశగా కీలక ముందడుగు పడింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ ఎగ్జిబిషన్ కౌన్సిల్ డిఏసీ 1,44,716 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రక్షణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. సైన్యానికి కొత్త తరం యుద్ధ ట్యాంకులను అందించడమే లక్ష్యంగా ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్ కొనుగోలు చేయనున్నట్లు వివరించింది. ఇందులో 99% దేశీయంగా తయారైన వాటినే సేకరించనున్నట్లు పేర్కొంది. వైమానిక దళానికి అవసరమైన ఎయిర్ డిఫెన్స్, ఫైర్ కంట్రోల్ రాడార్లను కొనుగోలు చేసేందుకు సైతం రక్షణ సేకరణ మండలి పచ్చజెండా ఊపింది. తీర రక్షణ దళానికి అవసరమైన డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్లు, భవిష్యత్తు తరం ఫాస్ట్ కంట్రోల్ యుద్ధ నౌకలను కూడా కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపింది.